డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైంది. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఈ డిమాండ్లతో ఇవాళ ఏపీ వ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ పిలుపునిచ్చింది. అయితే వైసీపీ చేపట్టే ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య ఉద్రిక్తతకు అవకాశం కనిపిస్తోంది. ర్యాలీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డిఎస్సి అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైంది. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఈ డిమాండ్లతో ఇవాళ ఏపీ వ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ పిలుపునిచ్చింది. అయితే వైసీపీ చేపట్టే ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య ఉద్రిక్తతకు అవకాశం కనిపిస్తోంది. ర్యాలీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డిఎస్సి అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. శోభ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మెగా డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఈ అక్రమాలకు సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతుంది. అలాగే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో, తాము అధికారంలోకి వస్తే ప్రతి నెల నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగులు ఇస్తామని, ఆ నిరుద్యోగ వృత్తి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా విడుదల చేయాలంటూ వైసీపీ నేతలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 3 రోజుల పాటు రిలే దీక్షలు కూడా నిర్వహించారు. ఇక తాజాగా ఈ రోజు మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ర్యాలీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో వీటికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ర్యాలీలు చేసేందుకు అనుమతి లేదంటూ ముందస్తుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను కాదని ర్యాలీ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం హౌస్ అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తాము ఖచ్చితంగా ఈ ర్యాలీలు చేసి తీర్తామని కూడా చెప్తూ ఉన్నారు. డిఎస్సికి సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయో ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దేశంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈ ర్యాలీలను చేపట్టింది. అయితే ర్యాలీల సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి రిలే దీక్షల సందర్భంగా ఇటు విజయవాడతో పాటు చాలా చోట్ల టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ ర్యాలీలకు అనుమతి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులు చెప్తూ ఉన్నారు. వైసీపీ మాత్రం తాము శాంతియుతంగా ఈ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ముందస్తుగానే కొన్ని చోట్ల అనుమతులు కూడా తీసుకున్నామని కూడా చెప్తుంది. ఖచ్చితంగా ర్యాలీ నిర్వహించి తీరుతాం, ఒకవేళ పోలీసులు అడ్డుకున్నా కానీ తమ ర్యాలీ అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుందనే అభిప్రాయాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో ఈ ర్యాలీల సందర్భంగా వైసీపీ నేతలు ఏ విధంగా వ్యవహరిస్తారో, దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలో నిర్వహించినటువంటి రిలే దీక్షల సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి సందర్భంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ కార్యకర్తలతో పాటు కీలక నేతలపైన కూడా పోలీసులు
కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా పోలీసు ఆంక్షలను ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఇటు పోలీస్ శాఖ మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రమేష్.